బండి అరవింద్ కుమార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గాలి నా కొడుకును నడిపిస్తుంటే అదే గాలి ప్రభుత్వాన్ని కూడా నడిపిస్తుంది అంటూ ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యవహారంలో చిక్కుకుపోయినంత కాలం పాలనపై దృష్టి ఉండదని విమర్శించారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలు పెరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. పరిపాలనలో స్పష్టత, దిశ కనిపించడం లేదని అన్నారు. ముఖ్యమంత్రి తక్షణమే పాలనపై పూర్తి దృష్టి సారించాలని, ప్రజల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఇది గాలి కొడుకు గాలికి నడుపుతున్నాడు గవర్నమెంట్. ఇక్కడ ఇల్లు కట్టింది లేదు, బింకి లేదు, మూసి ప్రక్షాళన చేస్తారంటాడు. ఎక్కడికి పోవాలి మరి? ఇలా చెప్పకుండా చేయకుండా ఆయన ఇదంతా ఒక ఫాల్స్ అండి. అది ఏంటది ప్రోగ్రామ్ సులభ హైడ్రా కాడికెళ్ళి ఈ గాంధీ సరోవర్ ఇవాళ జరుగుతున్న వివిధ జిల్లాలలో మొత్తం ఫాల్స్ అందరినీ భయపట్టినకి వసూలు చేస్తారు. రేవంత్ కి నేను చెప్తున్నా ఛానళ్లను తెలుసు నాకు, ఒక బ్యాక్ ఆఫీసు, నలుగురు అడ్వకేట్, ల్యాండ్ల మీద దృష్టి, ప్రైవేట్ ల్యాండ్ల మీద, పెద్ద బిల్డర్ల మీద దృష్టి, ఆ లిటిగేషన్ క్రియేట్ చేయటము, కోర్టుకు పోయి బెదిరియటము, వాళ్ళు ఏదో రోజు సెటిల్మెంట్ చేసుకోవడం. ఇది తప్ప రేవంత్ కి అడ్మినిస్ట్రేషన్ మీద నయా పైసా అవగానే లేదు.